హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీపి కబుర్ను అయితే అందించారు. ఇక మహిళల ఖాతాలలో చేయూత, ఈబీసీ నేస్తం పెండింగ్ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని పదే పదే తెలుపుతున్నారు. కానీ ఇక మహిళల ఖాతాలలో ఏమాత్రం డబ్బులు అనేది కూడా జమ కాలేదు. ఇక దీనికి సంబంధించి ఒక ముఖ్య కీలకమైన నిర్ణయం అనేది కూడా తీసుకుంటూ మహిళలకు శుభవార్తను అయితే తెలిపారు. ఇక ఈ వివరాలు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క చేయూత, ఈబీసీ నేస్తానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన అయితే చేసింది. ఇక అర్హత ఉండి డబ్బులు పొందనటువంటి మహిళలందరినీ కూడా ఒక అర్హుల జాబితాలో చేర్చి ఆ యొక్క మహిళలందరి ఖాతాలలో కూడా చేయూత, ఈబీసీ నేస్తానికి సంబంధించి చేయూతకు సంబంధించి 18,750 రూపాయలు, ఈబీసీ నేస్తానికి సంబంధించి 15,000 రూపాయలు నేరుగా అర్హత కలిగినటువంటి మహిళలకు జమ చేస్తామని అయితే తెలిపింది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే తల్లికి వందనం పేరుతో మహిళలందరి ఖాతాలలో కూడా, అంటే విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో దాదాపుగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు 9,400 కోట్ల రూపాయలను అయితే బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 6,300 కోట్ల రూపాయలను అయితే ఖర్చు చేశారు. ఇక చేయూత, ఈబీసీ నేస్తం పెండింగ్ అమౌంట్ అనేది కూడా దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు అయితే ఉన్నాయి. ఈ డబ్బులు అనేది కూడా త్వరలోనే విడుదల చేస్తామని అయితే తెలిపారు. అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.